నువ్వు అనుకుంటున్నావేమో దేవుడికి నా పట్ల ఏ ప్లాన్ లేదు. హల్లెలూయా. ఎందుకు ప్లాన్ లేదో తెలుసా? నీ పరిస్థితిని బట్టి నీ ఆలోచనలు చెల్లారిపోయాయి. హల్లెలూయా. కానీ ఈరోజు నువ్వు చేసే ప్రార్థన దేవుడి ప్రణాళికను నీ ఎదుట తెరిచి నీ ఎదుటకు రప్పించబోతుంది. రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో చూద్దాం. ప్రత్యక్షము కాబోవు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే మనము సమస్యలో పడిపోతామో మనం ఆలోచించడం ఆగిపోతాం. తెలుసండి, మన మనస్తత్వం ఎలా మారుతుందంటే సమస్యలో పడంగానే మనం ఆలోచించడం ఆపేస్తాం. ఏం ఆలోచిస్తామంటే సమస్యతో ఆలోచించడం మొదలు పెడతాం. సమస్యను కలిపి ఆలోచించడం మొదలు పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏదైనా వస్తువు కొనాలన్నప్పుడు నువ్వు దాన్ని దేనితో ముడి పెడతావు? నీ దగ్గరున్న డబ్బుతో ముడి పెడతావు. ఏదైనా ఆశీర్వాదం రావాలి, నువ్వు అప్పుడు దేనితో ముడి పెడతావు? నీ దగ్గర ఉన్న డబ్బుతో, నీకొచ్చే ఇన్కమ్తో, నీ బ్యాంక్ బ్యాలెన్స్తో, నీ ఆస్తిపాస్తులతో దాన్ని ముడి పెడతావు. కానీ మనకున్న అలవాటు చొప్పున కాక దేవుని వాక్యముతో ఆలోచించాలి అనేది మనం నేర్చుకోవాలంట. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఆయన పరీక్షలో ఆయన నేర్పించిన మాట ఏంటి తెలుసా? నువ్వు అడిగితే నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. నువ్వు అడిగితే నేను ఇస్తాను. నువ్వు అడగల కానీ నేను నీకు ఇస్తాను అని వాక్యంలో ఉంది. ఇంకా గొప్పగా ఏమనుందంటే నువ్వు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే కూడా అధికముగా ఇస్తాను అనుందండి. హల్లెలూయా. ఒకసారి మళ్ళీ చూద్దాం. ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఒక వచనం చూద్దాం. మళ్ళీ ఇక్కడికి వద్దాము. 1 పేతురు 5వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదురించి దీనులను అలంకరించుకోవాలట. ఒక మనస్సుతో అలంకరించుకోవాలట. See, when God wants to bless, ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలనుకుంటున్నాడో తన మనస్సు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నీ ఆలోచన, నీ తలంపు గురించి దేవుడితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Did you get it? నేను ప్రతిసారి చెప్తున్నాను, నీ ఆలోచన చాలా ప్రాముఖ్యం. నీ ఆలోచనలు చాలా ప్రాముఖ్యము. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకు ఆగిపోతున్నావు? ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థన చేయగలవు? నీ గతం ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ ప్రస్తుతం ఏంటి? మై గాడ్, దేవుడు అంటున్నాడు నీ మనస్సును అలంకరించుకో అని అంటున్నాడు. మళ్ళీ చూద్దాము. పిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తారంట. ఎవరు ఎదురిస్తారంట? దేవుడు అహంకారులను ఎదిరించి ఆయన బిడ్డలకి ఒక కృపను అనుగ్రహిస్తారంట. అయితే దేవుడు కృప పొందడానికి ఇక్కడ మనం ఇందాక చదివాం, దేవుడిచ్చు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. అంటే నీ శ్రమ నీ హృదయమును పాడు చేసుకోకుండా నువ్వు కాపాడుకోవాలి. శ్రమ వచ్చింది, అయ్యో గొప్పోళ్ళను చూసాను, ధనవంతులను చూసి నువ్వు ఇంకా దిగజారిపోయి నీ హృదయాన్ని గాయపరచుకోవడానికి కాదు. నువ్వు తగ్గింపు కలిగి ఉండాలి, కరెక్టే. కానీ నిన్ను హెచ్చించే ఒక వ్యక్తి కూడా నీతో ఉన్నాడు. నిన్ను బలపరిచి నిన్ను దీవించగల వ్యక్తి ఒకరు ఉన్నారు నీ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఉదాహరణ యోసేపును చూద్దాం. యోసేపుతో దేవుడు ఉన్నాడు. యోసేపుకు దర్శనం ఉంది, కానీ యోసేపును చెరసాల్లో వేశారంట. ఆయన చెరసాల్లో వేశారు. నేనెందుకు తగ్గించుకొని ఉండాలా? నేనెందుకు ఓపికగా ఎదురు చూడాలా? నాకేం తక్కువని? యోసేపు తన హృదయమును
దేవుడు తట్టు చూస్తూ ఉన్నాడండి. యోసేపు దేవుడు చెప్పే విషయాల పైన మనస్సు పెట్టాడు. అంటే నేను చెప్తున్నాడు, నీ పరిస్థితి నిన్ను ఆటంకపరిచేలా నువ్వు మారవద్దు. నీ పరిస్థితి నిన్ను దిగజార్చేలా నువ్వు మారొద్దు. నువ్వు వేరు, నువ్వు ఎదుర్కొన్న పరిస్థితి వేరు. కాబట్టి నీ పరిస్థితులతో నువ్వు కలవడానికి వీలేదు. నువ్వు యూనిక్గా నిలబడే ప్రయత్నము చేయాలి. హల్లెలూయా. నువ్వు ఒక ప్రత్యేకతతో నిలబడే ప్రయత్నము చేయాలి. నువ్వు అనుకోవాలా, నేను తప్పకుండా ఇందులో నుంచి బయటకు వస్తా, నేను తప్పకుండా ఈ పరిస్థితిని దాటుతా, నేను తప్పకుండా దీన్ని జయిస్తా. హల్లెలూయా. యోసేపు చెరసాల్లో ఉండి ఎదురు చూస్తున్నాడు, నేను తప్పకుండా రాజు దగ్గర నిలబడతా. అందుకే అక్కడ ఇద్దరు వ్యక్తులతో ఉంటాడు, నీకు అవకాశం వస్తే నా గురించి రాజుకు చెప్పు అని అంటాడు. హల్లెలూయా. అయితే దేవుడు నీకు ఇప్పుడు గొప్ప అవకాశాలు తేబోచున్నాడు. హల్లెలూయా. నువ్వు బయటికి రావడానికి, బలంగా నిలబడడానికి, దీవించబడ్డానికి దేవుడు నీ ఎదుటకు అవకాశాలు తేబోచున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, ఆయన దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. My God. Sometimes waiting is so powerful. దేవుని సన్నిధిలో ఎదురు చూడడమైనా, దేవుని సన్నిధిలో కనిపెట్టడమైనా చాలా శక్తివంతమైన కార్యం. ఇట్స్ సో పవర్ఫుల్ థింగ్. ఇట్స్ సో పవర్ఫుల్. అందుకే దేవుడి సన్నిధిలో అయ్యో నేను ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూడడం అంటే సాధారణంగా నీ పనిలో నువ్వుండి, నీ బిజీలో నువ్వుండి, నేను ఎదురు చూస్తున్నాను, దేవుడు నాకు ఎప్పుడు కార్యం చేస్తాడు, అలా కాదు. నువ్వు దేవుడి సన్నిధిలో కనిపెట్టుచు ఎదురు చూడడం గొప్పతనం. ప్రార్థన చేస్తూ, కనిపెడుతూ, సమయము తీసుకుంటూ, దేవుడితో గడుపుతూ, సమయానుకూలంగా, అంటే ఉదయమున, మధ్యాహ్నం, సాయంత్రం ఒక టైం టేబుల్ పెట్టుకొని దేవుడితో గడపడంలో నువ్వు దీవెన చూస్తావు, ఆశీర్వాదం చూస్తావు, అభివృద్ధిని చూస్తావు. దేవుడు అంటాడు, నేను నిన్ను తప్పక తగిన సమయమున హెచ్చిస్తాను, తగిన సమయంలో నేను హెచ్చిస్తాను. అందుకే ఇప్పుడు చదువుదాం రోమీయులకు రాసిన పత్రిక. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. మై గాడ్. చూడండి, మళ్ళీ చదువుతున్నాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తుందట. అక్కడ పైన రాయబడింది, నీ శ్రమ ఎన్న తగినది కాదు, దేవుడికి ఇచ్చే మహిమ ఎదుట. హల్లెలూయా. అంటే నువ్వు ఈరోజు ఇప్పటి నుంచి నువ్వు ఆలోచనలు మార్చుకోవడం మొదలు పెట్టాలా, నీ తలంపులను సరి చేసుకోవడం మొదలు పెట్టాలా, నీ ఆలోచనలను సరి చేసుకోవడం మొదలు పెట్టాలా. అవును, మై గాడ్, ఈ సమస్య నిన్నేం చేస్తుందో తెలుసా? దేవుని మహిమను చూడకుండా చేయాలనే ప్రయత్నం చేస్తా ఉంది. హల్లెలూయా. ఈ సమస్య నేను దేవుని మహిమను చూడకుండా ప్రయత్నం చేస్తాను. చదువు ఒకసారి మళ్ళీ గమనించండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుడు నీ ఎడల మహిమను కనపరచాలనుకుంటున్నాడు, కానీ ఈ శ్రమ దాన్ని ఆపడానికి వీలు లేదు. ఈ శ్రమ దాన్ని ఆపడానికి వీలు లేదు. చెప్పండి, శ్రమ నన్ను ఆపడానికి వీలు లేదు. మళ్ళీ చెప్దాం, ఈ శ్రమ అది ఏదైనప్పటికీ కూడా, నీ జీవితంలో ఉన్నదైనా, నీ ఫ్యామిలీలో ఉన్నదైనా, నువ్వు ఎదుర్కొంటున్నదైనా, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చదువులో, మరి అది ఏదైనా పర్లా, నిన్ను ఒత్తిడిలో పెట్టేది అది ఏదైనా పర్లా, నిన్ను ఆపడానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? నిన్ను ఆపడానికి వీలు లేదు. ఎప్పుడైతే నువ్వు ఈ ఆలోచన చేస్తావో, ఏది నేను ఆపలేనంత వేగంగా నువ్వు ముందుకెళ్తావు. నువ్వు వెళ్ళలేవు, లేకపోతే యూ విల్ స్టాప్ బై యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే ఆపుకుంటావు.
నిన్ను నువ్వే ఆపుకుంటావట. నీకు తెలీదు నువ్వు ఆపుకుంటున్నావని. నీకు అర్థమవుతుంది నువ్వు ఆపుకుంటున్నావు నిన్ను నువ్వే. నీ కొరకు సృష్టి ఎదురు చూస్తుందట. నీ పక్కన వారితో చెప్పండి, నీ కొరకు ఏదో బలమైంది ఎదురు చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా లేదా? చెప్పండి, నీ కొరకు ఏదో బలమైనది ఎదురు చూస్తుంది. మై గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఈరోజు కొంచెం నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో వి షుడ్ డెవలప్ అవర్ అండర్స్టాండింగ్. మనం అర్థము చేసుకునే జ్ఞానములో అభివృద్ధి చెందాలి. లేదంటే మన హృదయం మనలో తొందర పెడుతుందంట. పరిస్థితి మారంగానే మన హృదయం ఆటంకపరచడం మొదలు పెడుతుంది, కలవరపరచడం మొదలు పెడుతుంది, శోధించడం, ఆపాల, ఈ వ్యక్తిని ఎలాగైనా ఆపాలని ప్రయత్నం చేస్తుంది. నీకు తెలుసా, అపవాదికి నీ గతము తెలుసు, నీ ప్రస్తుత పరిస్థితి తెలుసు, కానీ నీ ఫ్యూచర్ తెలీదు. అర్థమైందా? నీ ఫ్యూచర్ అపవాదికి తెలీదు. ఎవరికి తెలుసు? దేవుడికే తెలుసు. హల్లెలూయా. నీ ప్రస్తుత పరిస్థితిని బట్టి అపవాది నేను ఫ్యూచర్లో కూడా ఇలా ఉంచాలి అని అనుకుంటుంది. కాబట్టి అపవాదికి నీ ఫ్యూచర్ తెలీదు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నా జీవితం అంతా ఈ శ్రమలతోనే వెళ్తానని. లేదు, లేదు. దేవుడు అంటున్నాడు, నీ కొరకు ఏదో శ్రేష్టమైనది ఎదురు చూస్తున్నది. ఈరోజు నీ కన్నులో వాటిని చూడాలి. హల్లెలూయా. మై గాడ్, యు షుడ్ సీ వాట్ గాడ్ వాంట్స్ టు షో యూ. దేవుడు నీకేది చూపెట్టాలనుకుంటున్నాడో నువ్వు దాన్ని చూడ్డానికి ప్రయత్నము చేయు. నీ శ్రమను మాత్రమే కాదు, దేవుడు ఇచ్చు మహిమను చూడ్డానికి ప్రయత్నము చేయు. దేవుడు ఇచ్చు ఆశీర్వాదాన్ని చూడ్డానికి ప్రయత్నము చేయు. దేవుడు చూపెట్టు ఆయన కృపను పొందుకోవడానికి ప్రయత్నము చేయు. నీ ఆలోచన ఎప్పటికీ ఆ శ్రమ పైన కాదు, దేవుడిచ్చే మహిమ పైన నీ ఆలోచన ఉండాలా. హల్లెలూయా. చూడండి, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట. మన ఎడల చూడండి, చెప్పండి, నా ఎడల. మళ్ళీ చెప్పండి, నా ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ఈ సమస్య ఎన్నతగినదే కాదంట. నువ్వు దేన్నైతే బాగా ఫోకస్ చేస్తున్నావో, లేదా దేని మీద అయితే అపవాదిని దృష్టి పెట్టాలని చూస్తుందో, అయ్యో ఈ ఉద్యోగం నాకే రాదండి, నాకు ఎన్నిసార్లు ట్రై చేశాను, నాకు ఉద్యోగం రావట్లే, ఈ జీతం ఇంతే, ఇంకా ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే జీతంలో ఉన్నాను, ఇదే జీతము. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు అంటే నీ మనస్తత్వం ఎలా మారిపోవాలో తెలుసా? పసిపిల్లవాని వాళ్ళు అయిపోవాలా. దేవుడు నాకు ఇది చెప్పాడు అనేది చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయోదే, ఆయన నాకు ఇది చెప్పాడు, ఆయన నాకు ఇది చేస్తాడు. హల్లెలూయా. ఆయన నాతో ఇది మాట్లాడాడు, ఆయన మాట్లాడింది నెరవేర్చుతాడు. హల్లెలూయా. ఆయన చెప్పింది నెరవేర్చే దేవుడు. ఆయన ఒకటి చెప్పి ఇంకొకటి చేయడు. ఆయన ఏది చెప్తాడో అదే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూద్దాం. సమయలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10 నుంచి చదవమా. 10th verse. బహు దుఃఖకాంతులైన వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అంట. అన్న బహుగా ఏడ్చుచు అని రాయబడిందండి. అన్న బహుగా ఏడ్చుచు అని రాయబడింది. ఆమె శ్రమ ఆమె లోపల దుఃఖమును పుట్టించింది. ఏదైతే ఆశీర్వాదము తను చూడాలని ఆశపడుతుందో ఆ ఆశీర్వాదం ఆమె చూడలేక ఆలస్యమయ్యే కొద్దీ తన లోపల బహు దుఃఖము వచ్చిందట. మై గాడ్, హల్లెలూయా. చూద్దామా. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొనుము.
నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వానికి తల మీదికి క్షౌరపు కత్తి మై గాడ్ అవంటుంది. చూడండి ఆమె మళ్ళీ చదువు ఆమె ఏం ప్రార్థన చేస్తుందో చూద్దాం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమ. See the style how she is praying. ఆమె ఎలా ప్రార్థన చేస్తుందో చూడండి. నీ సేవకురాలైన నాకు. ప్రభువా, కొన్నిసార్లు ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియాలి. ప్రభువా, నేను నీ బిడ్డనయ్యా, నేను నీ కుమారుని, నీ కుమార్తెను. అర్థమైందా? సమస్య ఉంది నాకు, నేను శోధింపబడుతున్నాను, నాకు బాధ అవుతుంది, నేను ఏడుస్తున్నాను. నో నో నో, నువ్వు మరచిపోవాల్సింది ఏంటో తెలుసా? సమస్యను దేవుని కాదు, దేవుని శక్తిని కాదు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా, ఏ సమస్య ఉన్నా నువ్వు ఆయన కుమారుడవి, ఆయన కుమార్తెవి. సమస్య నిన్ను డామినేట్ చేయకుండా నువ్వు దానికి ఒక హద్దులు పెట్టాలి. అది నిన్ను డామినేట్ చేయడానికి వీల్లేదు. చెప్పండి, వీల్లేదు. హల్లెలూయా, ఆమేన్. ఏమంటుంది చూడండి, ప్రభువా, నీ సేవకురాలను నన్ను మరొక జ్ఞాపకము చేసుకొనుము, నన్ను జ్ఞాపకము చేసుకో అని అడుగుతుంది. నేను నీ బిడ్డను. నువ్వు కూడా అనాలా, ప్రభువా, నేను నీ బిడ్డనయ్యా, నేను నీ కుమార్తెనయ్యా, నన్ను ఎట్లా మర్చిపోతావు? నీ బిడ్డల్ని నువ్వు ఎప్పుడైనా మర్చిపోతావా? చెప్పండి, ఎక్కడైనా మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతావా? నీ పిల్లల్ని ఎక్కడైనా మర్చిపోతావా? నువ్వు మర్చిపోవు. వాళ్ళు ఎంత వయసు వచ్చినా నువ్వు వాళ్ళని మర్చిపోవు. అయ్యో, వాళ్ళ కన్నం ఉండాలా, లేదా కర్రీ చేయాలా, వాళ్ళకి ఇది ఉండాలా, పొద్దున్నే లేవాలా, వాళ్ళ కోసం ఇది చేయాలా. నీ హృదయం వాళ్ళ కోసం ఉంటుంది. నీ హృదయం. హల్లెలూయా. నువ్వు కూడా ఆయన్ని ఆశ్రయించినప్పుడు నువ్వు ఎలా ఆశ్రయించాలి? ప్రభువా, నేను నీ కుమారుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతుంది మరి ఇలా ప్రార్థన చేస్తే? ఏ సమస్య అయితే నేను దేవునికి దూరము చేసి, అయ్యో దేవునికి సాయం చేయట్లే అనే ఆలోచన పుట్టించకుండా నువ్వు దగ్గరికి వెళ్తావంట. హల్లెలూయా. ఆయనకు సమీపముగా వెళ్తావంట. మై గాడ్, హల్లెలూయా. యు నెవర్ బికమ్ ఎలోన్. నేను ఒంటరయ్యాను, నాకెవ్వరు లేరు, నాకు సాయం లేదు అనే ఆలోచన నీ జీవితంలో నీకు ఎప్పుడు రాదు. ఇంకా ఆ ఆలోచన నీ లోపల రాదు. హల్లెలూయా. చదవమా. నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. మొక్కుబడి చేసినాడు. ప్రభువా, నాకు కుమారుని ఇస్తే నేను ఇలా ఉంటాను, ఇలా చేస్తానని దేవుని సన్నిధిలో ఆమె మొక్కుబడి చేసుకుందంట. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఆమె నోరును కనిపెడుతున్నాడు. ఏలీ దైవజనుడు. చదమ్మా. ఏలీ అనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. హన్నా ఇవన్నీ బయటికి అనట్లేదంట, ఆ మనస్సులో చెప్పుకుంటుందంట. చెప్పండి, మనసులో చెప్పుకుంటుందంట. బయటికి చెప్తుందా? మనసులో చెప్పుకుంటుందంట. ఏ మనసు అయితే తనను తొందర పెడుతుందో ఆ మనస్సుకు ఆమె చెప్పుకుంటుందట. హల్లెలూయా. చదమ్మా. ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలీ ఆమె మత్తురాలు ఉన్నదనుకొని ఆమె చేసే ప్రార్థనను బట్టి ఆమె చేసే నోరు మాత్రం కదులుతుందంట, కానీ స్వరం బయటికి రావట్లేదంట. ఆమె మత్తురాలై ఉన్నదేమో అని అనుకున్నాడంట దైవజనుడైన ఏలీ. ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గల దాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు
నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటున్నా. నేను ఆమె పరిస్థితిని దేవుని ముందు ఆమె పెడుతుందంట. నువ్వు ఎవరి దగ్గర నువ్వు కాదు, చెప్పండి, నువ్వు ఎవరి దగ్గర కాదు, అక్కడ పెట్టాలా. ఈ సంవత్సరం నీ ఆలోచన, నీ గురిని ఆయన దగ్గర పెట్టాలా. అప్పుడు ఆయన గురి, ఆయన ఆలోచన నీ ముందు తెరుస్తాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు దేవుడి ప్రణాళిక తెలియక నువ్వు ఏదో ఆలోచనలో వెళ్తుందేమో నీ బండి, కానీ ఇప్పుడు నీ పైకి దేవుడి ప్రణాళిక దిగి రాబోచుంది. ఏ సమస్యని ఏమి చేయలేని విధముగా దేవుడి ప్రణాళిక నీ పైన దిగి రాబోచుంది. మై గాడ్, నా జీవితంలో ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఆగిపోయి ఆలస్యం ఎదుర్కొంటున్న హన్నా, కానీ దేవుడు తన ఎదుట ప్రణాళికను తెరుస్తున్నాడు. హల్లెలూయా. ఓ, నువ్వు అనుకుంటున్నావేమో దేవుడికి నా పట్ల ఏ ప్లాన్ లేదు. హల్లెలూయా. ఎందుకు ప్లాన్ లేదో తెలుసా, నీ పరిస్థితిని బట్టి నీ ఆలోచనలు చెల్లారిపోయాయి. హల్లెలూయా. కానీ ఈరోజు నువ్వు చేసే ప్రార్థన దేవుడి ప్రణాళికను నీ ఎదుట తెరిచి నీ ఎదుటకు రప్పించబోతుంది. My God, Hannah was silent since years. చాలా సంవత్సరాలు ఆమె మౌనముగా ఉంది. చాలా సంవత్సరాలు ఎదురు చూసింది. ఇదిగో నేను కంటాను, దేవుడు నాకు ఒక దీవెనిస్తాడు, నేను ఉద్యోగం చేస్తాను, వ్యాపారం చేస్తాను, ఇల్లు కడతాను, లేదా ఒక కారు కొంటాను, లేదా మంచి అభివృద్ధి చెందుతాను, లేదా ఒక గొప్ప వ్యాపారం చేస్తాను. నువ్వు ఎదురు చూసావేమో, కేవలం ఎదురు చూడములోనే జీవితమును గడపకు. నీవు గడపాల్సినది ఏంటో తెలుసా, ప్రార్థన. చాలా మంది మర్చిపోయేది ఏంటో తెలుసా, ప్రార్థన. హల్లెలూయా. హన్నాకి ఒక ఆలోచన ఉంది, దేవుడు నాకు ఒక కుమారుడు ఇవ్వాలి, నేను కుమారుణ్ణి కనాలి, నేను గర్భము ధరించాలి. మై గాడ్, హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా, చాలామంది బైబిల్లో సామెతలో కూడా ఉంది, చాలామంది ఆశించి పడుకుంటారంట. ఆశ ఉంటుందంట కానీ పడుకుంటారంట అని ఉంది. ఏముండదు వాళ్ళ జీవితంలో, ప్రార్థన ఉండదు, పడుకోవడమే ఉంటుంది. ఆశ ఉందా, ఉంది. రెండోది ఏంటి, పడుకోవడం. హన్నా ఎదురు చూసింది, చాలా కాలం ఎదురు చూసింది. ఈరోజు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, అభివృద్ధి చెందాలని, దీవించబడాలని, ఒక సమస్యను దాటాలని, గొప్ప వ్యాపారము చేయాలని, గొప్ప ఇల్లు కట్టాలని, వాట్ ఎవర్ మే బి యువర్ డ్రీమ్. నీ గురి ఎంత పెద్దదైనా కావచ్చు, నువ్వు ప్రార్థన పరుడువై ఉండాలి. నువ్వు ప్రార్థించాలి. చెప్పండి, నువ్వు ప్రార్థించాలి. చెప్పండి, ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఎందుకు ఆయన బిడ్డలు వెనక పడుతున్నారు అనంటే, వారికి గురి ఉంది, లోపల గొప్ప దేవుడు ఉన్నాడు, కానీ ప్రార్థన లేదు. దెర్ ఇస్ నో ప్రేయర్. ప్రతిసారి నేను చెప్తాను, ప్రేయర్ఫుల్ పర్సన్ ఈజ్ అ పవర్ఫుల్ పర్సన్. నువ్వు ప్రార్థన చేయవు, సమస్య పోవాలి. మై గాడ్, వీఆర్ నాట్ డూయింగ్ మ్యాజిక్ హియర్, వీఆర్ రిప్రజెంటింగ్ ద లివింగ్ గాడ్. Hallelujah. Hallelujah. Are you there? నువ్వు నేర్చుకోవాలంట. అవును, నేను ప్రార్థన చేస్తా, నా సమస్య గురించి నేను ప్రార్థన చేస్తా. అప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా, ఆయన బలిష్టమైన చేతుల కిందికి నిన్ను తీసుకుంటాడంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నీ సమయాన్ని కోసం ఎదురు చూస్తాడు. హల్లెలూయా. నీ సమయం ఏంటి? ఆయన నిన్ను హెచ్చించే సమయం కోసం ఎదురు చూస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్ను హెచ్చించే సమయం కోసం దేవుడు ఎదురు చూస్తాడు. హల్లెలూయా. చెప్పండి, ఆయన హెచ్చించే సమయము కొరకు ఆయన ఎదురు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న సందర్భం చూపిస్తాను, మళ్ళీ ఇక్కడికి వద్దాము. ఇది గుర్తుపెట్టుకోండి. సమయంలో ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాము గురించి రాయబడింది. 12
నుండి 13 పోయేసరికి అబ్రాహాం జీవితం ఎలా మారిపోద్దో చూద్దాం. ఒకసారి చదవమ్మా. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తన వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకును బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అబ్రాము తన యావదాస్తిని తీసుకొని, తన భార్యను, తన సోదరుని తీసుకొని దేవుడు తనకు చెప్పిన చోటుకు బయలుదేరాడు. ఇది 12వ అధ్యాయమే. ఓకే, ఇక్కడ చూద్దాం. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. సారాను తీసుకెళ్ళిపోయారు. సారాని తీసుకెళ్ళినందుకు అబ్రాహాముకి ఏమేమి ఇచ్చారంట? అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. ఏమి ఇవ్వబడ్డాయంట? గొర్రెలు, గొడ్లు, పని వాళ్ళని కూడా ఇచ్చాడంట ఫరో. ఎందుకు ఇచ్చాడు? సారాన్ని తీసుకెళ్ళిపోయాడు. సారాన్ని తీసుకెళ్ళిపోయినందుకు ఈయనకి ఆస్తి ఇచ్చేసాడు. కొంత భాగము ఈయనకి ఇచ్చాడు, పనులను కూడా ఇచ్చాడంట. చదవమ్మా. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారికి మహావేదన చేత బాధించెను. హల్లెలూయా. సారాను తీసుకెళ్ళిపోయారు ఒక పక్కన. ఒక పక్కేమో అబ్రాముకు ఆస్తి వచ్చింది. ఒక పక్క ఇంకేం జరుగుతుందో తెలుసా? ఆ తీసుకెళ్ళిపోయిన రాజును దేవుడు బాధిస్తున్నాడట. నువ్వు ఎట్లెట్లా సారాన్ని తీసుకెళ్ళిపోతావు? ప్రవ్వా, అయ్యా నేను ఆస్తిని ఇచ్చాడు అవని కాదు, నువ్వు సారాన్ని ఎట్లా తీసుకుపోతావు? హల్లెలూయా. అబ్రాముకు ఒకసారి చదవండి ఎలా ఉంటుందో చూద్దాం. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నువ్వు నాకు చేసింది ఏందయ్యా? ఆస్తి తీసుకున్నావు, గొడ్లు తీసుకున్నావు, గాడిదలు తీసుకున్నావు, పని వాళ్ళని తీసుకున్నావు, అందరూ పని చేసే వాళ్ళు వచ్చారు, ఆస్తిపాస్తులు వచ్చాయి, అంత బాగానే ఉంది. అప్పుడైనా ఒక మాట చెప్పవా ఏమో నా భార్య అని? ఆయన సైలెంట్గా ఉన్నాడు. రాజేమని అంటాడేమో అని. ఏమని చెప్పాడు? సిస్టర్ అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? రాజు నన్ను చంపుతాడేమో భార్య అంటే అని చెప్పి సిస్టర్ అని చెప్పాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకోలే. ఈయనకు వచ్చిన సమస్యను బట్టి ఆ రాజును దేవుడు మొత్తాడంట. చదవండి ఏముందో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవ, సజీవుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. జీవం గల దేవ, జీవాధిపతి, కృపగల దేవ, కనికరం గల దేవ, నీకు వందనాలు. బలవంతుడా, శక్తిమంతుడా, నీకు వందనాలు. ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారిగా చేయువాడా, బలహీనులను బలపరచువాడా, ఈరోజు ప్రభా అయ్యా నీవిచ్చే మహిమ ఎదుట ఈ శ్రమ ఎన్న తగినది కాదు ప్రభా. నీ గొప్ప దీవెనలతో అబ్రహాము గొప్ప ధనవంతుడయ్యుండెను అనుందయ్యా. అయ్యా శ్రమను పడగొట్టి గొప్ప ఆశీర్వాదాన్ని పైకి లేపుదువుగాక, గొప్ప అద్భుతాన్ని, గొప్ప సాక్ష్యమును పైకి లేపుదువుగాక. నీ కృప చూపు, నీ కనికరం చూపు, నీ సన్నిధి తోడుగా ఉంచు. వచ్చే ప్రతి వారము సాక్ష్యములొచ్చునుగాక, అద్భుతాలు జరుగునుగాక యేసుక్రీస్తు నామమున. ప్రభువా నీకు వందనాలు, నీకు మహిమ ఘనత చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రభా ప్రతి ఒక్కరికి నూతన బలము, నూతన శక్తి, సంపూర్ణ స్వస్థతను దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.